యూరప్‌లో అతిపెద్దదైనటువంటి తిరుగుబాటు జరుగుతుంది. యూరప్ దేశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం జరుగుతుంటే, యూరప్ దేశాలకు సంబంధించిన రైతులందరూ వాళ్ళకి సంబంధించినటువంటి పంటలు తెచ్చి రోడ్డు మీద పోసి తగలబెట్టడం, లేకపోతే మట్టి తెచ్చి రోడ్ల మీద పొయ్యడం లాంటిది బ్రసెల్స్‌లో చేస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే, యూరప్ సమాజం అంతా కలిసి ఇప్పుడు ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది కదా! ఆ ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి గోధుమలు చీప్ అండ్ బెస్ట్‌గా అమ్ముతున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళకి గతి లేనటువంటి నేపథ్యం. అవి యూరప్ సమాజం అంతా కొనాలని EU నిర్ణయం తీసుకుంది, నాటో నిర్ణయం తీసుకుంది. అది అమెరికా ఒత్తిడి మేరకు. అక్కడి నుంచి చీప్ అండ్ బెస్ట్‌గా వస్తుండటం వల్ల వాళ్ళ దేశాల్లో పండినటువంటి పంటల్ని, ఆ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయట్లేదు. దాని వలన అక్కడ రైతులు నిండా మునిగిపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు. దాంతో ఆ రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తక్షణం ఉక్రెయిన్ నుంచి ఆ కొనుగోళ్లు ఆపేయాలంటూ రోడ్డెక్కి ఉద్యమం చేస్తున్నారు. మన దగ్గర ఉన్న మీడియా మన దేశంలో రైతుల పేరుతో జరిగే నాటకాలని కూడా హైలైట్ చేస్తుంది, కానీ అక్కడే మాత్రం టచ్ చేయవు.